దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీల అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సిఫార్సుతో ముఖ్యమంత్రుల కమిటీ కన్వీనర్ చంద్రబాబు ప్రధాని మోదీకి మధ్యంతర నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో దాదాపు 20 అంశాల్లో నగదు రహిత లావాదేవీలను ఏ విధంగా ప్రోత్సహించవచ్చో సూచనలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా 30 బిలియన్ డిజిటల్ చెల్లింపులు జరిగేలా కేంద్రం లక్ష్యం నిర్దేశించుకోవాలని సిఫార్సు చేశారు. డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు పరిమితంగా ఉచిత డేటాతో పాటు ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులపై వేస్తున్న ఛార్జీలను తగ్గించాలని ప్రతిపాదన చేశారు. ఆధార్ ఆధారిత చెల్లింపులకు పేటెంట్కు దరఖాస్తు చేయాలని కూడా మధ్యంతర నివేదికలో సూచించారు. 90వ దశకంలో పోలియో రహిత భారతదేశం కోసం ఏ తరహా విస్తృత ప్రచారం జరిగిందో అదే తరహా విస్తృత ప్రచారంతో నగదు రహిత లావాదేవీలపై ప్రజల్ని చైతన్యపరచాలని ప్రతిపాదించారు. నగదు రహిత లావాదేవీలను ఎలా ప్రోత్సహించవచ్చో సవివరంగా తెలుపుతూ సీఎంల కమిటీ కన్వీనర్గా ఉన్న చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి మధ్యంతర నివేదిక సమర్పించారు. నిన్నటి నుంచి హస్తిన పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రధానికి నివేదిక సమర్పించే ముందు వరకు విస్తృత సమీక్షలు, సమావేశాలు నిర్వహించి అందరి సలహాలు, సూచనలతో చివరి నిమిషం వరకు తుది మెరుగులు దిద్ది నివేదిక రూపొందించారు. ప్రతి అంశంలోనూ 4 నుంచి 10 సిఫార్సుల వరకు చేశారు. ప్రతి సిఫార్సు అమలు ఎవరి పరిధిలో ఉంది, ఇందులో కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అమలు చేయాలి, ఆర్బీఐ పరిధిలో సిఫార్సులు ఏమిటి, నీతి ఆయోగ్ పరిధి ఏంటి తదితర అంశాలను సవివరంగా పొందుపరిచారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా 30 బిలియన్ డిజిటల్ చెల్లింపులు జరిగేలా కేంద్రం లక్ష్యం నిర్దేశించుకోవాలని నివేదికలో ముఖ్యమంత్రుల కమిటీ సిఫార్సు చేసింది. అన్ని బ్యాంకుల లావాదేవీలను పర్యవేక్షించేలా మార్చి 31 నాటికి ఆర్బీఐ జీఐఎస్ డ్యాష్బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. డిజిటల్ చెల్లింపుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి నీతి ఆయోగ్ నేతృత్వంలో స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని నివేదికలో ప్రతిపాదించారు. ఈ స్థాయీ సంఘంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, టెలికాం ఆపరేటర్లు, ఆర్బీఐ, బ్యాంకులు, ఎన్సీపీఐ, ఫిన్టెక్ సంస్థల ప్రతినిధులను సభ్యులుగా నియమించాలని సూచించారు. రంగాల వారీగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించే వారికి ఏ రంగంలో ఎంతవరకు పన్ను మినహాయింపు, ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చో అంశాల వారీగా నివేదికలో పేర్కొన్నారు. సెల్ఫోన్లు లేనివారి అవసరాలు తీర్చడానికి ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం తీసుకురావాలనే ప్రతిపాదన చేశారు. ఆధార్ను తప్పనిసరి చేయడానికి అన్ని బ్యాంకులు మార్చి 31 నాటికి ఖాతాదారుల వివరాలను ఆధార్తో అనుసంధానించేలా నిబంధన విధించాలని ప్రతిపాదించారు. ఏటీఎంలు, మైక్రో ఏటీఎంలు, బ్యాంక్ బ్రాంచ్లు ఆన్లైన్ ద్వారా వినియోగదారులు తమ ఖాతాల్లో ఆధార్, ఫోన్ నెంబర్ జత చేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచించారు. ఏ బ్యాంక్ ఏటీఎం ద్వారానైనా, ఏ బ్యాంక్ ఖాతాతోనైనా ఆధార్ను జత చేసుకునే వెసులుబాటు కల్పించాలనే ప్రతిపాదనను పొందుపరిచారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరికి నెలకు కనీసం 100 MB ఉచిత డేటా ఇవ్వాలని సిఫార్సు చేశారు. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులపై వేస్తున్న ఛార్జీలను వ్యాపారులకు ఇస్తున్న మర్చెంట్ డిస్కౌంట్ ఇన్సెంటివ్ ఎండీఐని తగ్గించాలనే ప్రతిపాదనను చేశారు. ఛార్జీలను ఎంతెంత తగ్గించాలన్న దానిపై నందన్ నీలేకని ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లుగా చేయాలని సూచించారు. ఆధార్ ఆధారిత నగదురహిత చెల్లింపుల వ్యవస్థ ఒక్క భారతదేశంలోనే ఉన్నందున దీనిపై పేటెంట్కు దరఖాస్తు చేయాలని కూడా మధ్యంతర నివేదికలో పేర్కొన్నారు. ఆధార్ ఆధారిత నగదురహిత చెల్లింపు పద్ధతికి పేటెంట్ వస్తే ఇక ఏ దేశంలో ఆ పద్ధతిని వినియోగించాలన్నా భారత అనుమతి తీసుకునేందుకు పేటెంట్ దోహదపడుతుందని సూచించారు. నగదు రహిత లావాదేవీలపై ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా చేపట్టిన పలు విధానాలను ఉదాహరణగా పవర్ పాయింట్ ప్రదర్శనలో వివరించారు.